ప్రభునందు వాత్సంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమున చేరి ఉన్న మీకందరికీ, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలైన వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి ఈ శుక్రవారం ఉపవాస దినమందు ఒక మాటని రోజున దేవుని యొక్క వాక్యముగా మనం నేర్చుకుందాం. లూకా రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకరి ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అది వారు ఆయనను కనిపెట్టి చూడేది. అప్పుడు జలధర రోగము కలిగిన ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయము కాదా అని ధర్మశాస్త్రోపదేశకులు పరిసయ్యులను అడగగా వారు ఊరుగా ఉండేది. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవరి గాడిద అయినను ఎద్దునైనను గుట్టలో పడిన యెడల విశ్రాంతి దినమున దానిని పైకి తీరా అని వారిని అడిగేను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం నేర్చుకుందాం. మహాపరిశుద్ధుడవును ప్రేమ స్వరూపైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు ఎక్కడెక్కడైన వందనాలు, స్తోత్రాలు. అవును తండ్రి, ఇక సభని కొద్ది మాటలు ధ్యానం చేస్తూ ఉండగా అల్పడను అయోగ్యుడనని సిలువ చాటున మరుగుపరిచి, అయ్యా 7 తలాంతుల శక్తి అభిషేకిని బలపరిచి, అయ్యా నీ దాసుని నోట నీ మాట ఉంచయ్యా. ఇది మా అందరితో నీవే సూటిగా మాట్లాడి మమ్మల్ందరినీ కూడా నీ రాకడకు ఆయుధపరచుమని త్వరలో రానయ్యున్న యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో ప్రత్యేకమైనటువంటి మాట ఈ రోజున దేవుని యొక్క వాక్యముల నుంచి మనం నేర్చుకుందాం. ఏమిటి యొక్క మాట అంటే, జలోదర రోగము నుండి విడుదల పొందినటువంటి కుమారుడు గురించి ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన సువార్త ప్రకటిస్తూ అనేకమైన గ్రామాలు ఆయన సంచరిస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులైనటువంటి వారు, అధికారులైనటువంటి వారు యేసయ్యను, అయ్యా నువ్వు మా ఇంటికి వచ్చి భోజనానికి రండి అని బలవంతం చేశారంట. బలవంతం చేసినప్పుడు యేసు ప్రభువు వారు వారి ఇంటికి వెళ్ళి భోజనానికి కూర్చొని ఉండగా ఆ గృహంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు జలోదర రోగము కలిగినటువంటి కుమారుడు. అతడు ఎవరు ఎదుట ఉన్నారంటే యేసయ్య ఎదుట కూర్చుని ఉన్నాడంటే దేవుని బిడ్డలారా, కూర్చుని ఉన్నప్పుడు యేసు ప్రభువారి గురించి ఇక్కడ ఉన్నటువంటి పరిసయ్యులకు అధికారులకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎవరు రోగంతో బాధపడుతున్నాయి కానీ, ఎవరు వ్యాధులతో బాధపడుతున్నాయి కానీ యేసయ్య ఊరుకునే దేవుడు కాదు. వారి యొక్క బాధ నుంచి విడిపించే దేవుడు, వారు కలిగినటువంటి రోగం నుంచి విడిపించే యేసయ్యను కూర్చి వారికి తెలుసు కనుక యేసయ్య విశ్రాంతి దినమున ఏ పని కూడా చేయొద్దని మోషే ధర్మశాస్త్రం సెలవిస్తూ ఉంది కనుక మోషే ధర్మశాస్త్రం పక్కన పెట్టి ఈ ఇష్టానుసారంగా చేస్తారా లేదా అని చెప్పి వారందరూ కూడా యేసయ్య గురించి కనిపెట్టుకోవాలన్నట్టు దేవుని బిడ్డలారా. ఎందుకు కనిపెట్టుకున్నారంటే ఆయన యొక్క దోషములు పట్టుకుందామని, ఆయన దగ్గర దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ఆయన చేస్తున్నటువంటి పనిని పట్టుకుందామని వారందరూ కూడా ఆలోచన చేస్తూ వారందరూ కూడా కనిపెట్టుకోవాలని దేవుని బిడ్డలారా. కనిపెట్టుకున్నప్పుడు యేసు ప్రభువు వారు ఆ జలాధర రోగము కలిగినటువంటి వాడిని అతన్ని పిలిచి అతన్ని అంతా స్వస్థపరిచి అతన్ని ఇంటికి పంపించి వేశాడు అనే మాట ఇక్కడ రాయబడిన మాటలు మనం చదవగలుగుతున్నాము దేవుని బిడ్డలారా. ఈ జలాధర రోగము అనేటువంటిది ఈ రోజున ఎవరైనా విన్నారా అంటే అది మనకి అర్థం కాదు. జలాధర రోగము అనగా జలం అంటే నీరు, అంటే జలాధర ఎవరైనా ఉందంటే జలోదర రోగము. చూడండి, జల ఉదరం
ఉదరం అంటే జలం అంటే నీరు, ఉదరం అంటే కడుపు. ఉదరం అంటే ఏంటి? కడుపు. ఈ కడుపు రోగము కలిగినటువంటి వాడు దేవుని బిడ్డ. ఈ జలధర రోగం అంటే ఈ కడుపు నిండా నీరే ఉంది. మానవుని యొక్క హృదయములో మరియు మానవుని యొక్క శరీరములో అనేకమైన కోట్ల కలిగినటువంటి సూక్ష్మ క్రిములు ఉంటాయి. ఈ సూక్ష్మ క్రిములతో మన శరీరంలో ఉన్నటువంటి రక్త కణాలన్నీ కూడా వాటిని సంహరించి ప్రతిరోజు ఏం చేస్తామో తెలుసంటే మానవుడికి ఆరోగ్యాన్ని కలిగజేస్తారు దేవుని బిడ్డ. ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ జరగడానికి ఏమిటి ప్రయోజనకరంగా ఉండేవంటే మానవుడి యొక్క హృదయంలో ఉన్నటువంటి మానవుడి యొక్క ఆ యొక్క గుండె, రెండవదిగా చూస్తే కాలేయము, మూడవదిగా చూస్తే కిడ్నీలు, మూత్రపిండాలు, ఇవన్నీ కూడా ఊపిరితిత్తులు, ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేస్తేనే ఆ శరీరంలో ఉన్న సూక్ష్మ క్రిములన్నీ కూడా వ్యర్థ పదార్థములన్నీ కూడా శరీరంలో నుంచి బయటకు వెళ్ళిపోతాయి. అలాగే యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి దేవుని బిడ్డ. అలా వెళ్ళకుండా ఈ శరీరంలో ఉన్నవి ఇవన్నీ కూడా పరీక్షగా మానేస్తే కనుక ఈ శరీరంలో ఉన్న సూక్ష్మ క్రిములన్నీ కూడా ఈ శరీరంలో కూడా చేరిపోయి ఏమైపోతాయి తెలుసా అంటే అవి వ్యర్థమైనటువంటి క్రిములుగా తయారైపోతాయి. దాన్ని బట్టి శరీరం అంతా కూడా వాసన వచ్చేసి మనిషి కొంతకాలానికి చనిపోతాడు దేవుని బిడ్డ. కనుక ఈ జలాధర రోగము ఎవరు కనిపెట్టారు ఆనాటి కాలంలో అంటే ఈ వాక్యం రాసింది ఎవరు అంటే లోక గారు రాశారు దేవుని బిడ్డ. లోక ఎవరు అంటే తెలుసు అంటే వైద్యుడు, అనగా అతను ఒక డాక్టర్ దేవుని బిడ్డ. లోక ఒక డాక్టర్ కనుక ఈ డాక్టర్ మారాలంటే గల కారణం ఏమిటంటే డాక్టర్ మారాలంటే చాలా సాక్షులు కావాలి, ఎంతో పరిశోధన చేస్తేనే కానీ ఏ విషయాన్ని కూడా డాక్టర్లు నమ్మరు దేవుని బిడ్డ. ఈ లోక గారు యేసు క్రీస్తు యొక్క శిష్యుడిగా మారడానికి గల కారణం ఏంటో తెలుసు అంటే అనేకమైన రోగములు, మనుషులు బాగు చేయలేటువంటి రోగములు ఎవరు బాగు చేస్తున్నారంటే యేసు క్రీస్తు ప్రభువుని బాగు చేస్తున్నారనే సంగతి ఎవరు చూశారంటే లోక గారు అనేక విషయాలు పరిశోధించారంటే దేవుని బిడ్డ. ఆనాటి కాలంలో ఈ జలాధర రోగం వచ్చిన వారు ఎవరు కూడా బ్రతికేటువంటి వారికి కాదు. ఆ కడుపు అంతా కూడా ఉప్పుపోయేదంటే దేవుని బిడ్డ. ఉప్పుపోయి శరీరం అంతా కూడా నీరే, కాళ్ళ నీరే, నడవలేనటువంటి పరిస్థితి, అలాగే మూలను పడి ఏమీ కూడా తినలేనటువంటి పరిస్థితి కలిగి అక్కడికక్కడే చనిపోతూ ఉండేవారు దేవుని బిడ్డ. అంత భయంకరమైనటువంటి రోగము ఈ లోకంలో డాక్టర్ వల్ల కానిది, అలాగే ఆ యొక్క మనుషుల వల్ల కానిది ఎవరు చేశారు తెలుసండి? యేసు ప్రభువు ఒక్క మాటతో స్వస్థతనిచ్చారు దేవుని బిడ్డ. యేసు ప్రభువు ఒక్క మాటతో స్వస్థతనిచ్చారు దేవుని బిడ్డ. ఈ రోజున లోకంలో మనం చూస్తే ఇటువంటి వ్యాధిగ్రస్తులు లేరా అంటే చాలా మంది ఉన్నారండి. త్రాగుడుతో వారి యొక్క శరీరంలో ఉన్నటువంటి కిడ్నీలు పాడు చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఆ యొక్క టమాకు అంటే పొగాకుతో అది ఏమంటారు దాన్ని కైని అనుకున్నారు దేవుని బిడ్డ. అది కూడా నోట్లో వేసుకుని వారి యొక్క ఖాళీ అంతా కూడా పాడు చేసుకుంటూ ఉన్నారు దేవుని బిడ్డ. త్రాగుడు, బ్రాందీ, విస్కీ, సిగరెట్లు, వీటి ద్వారా శరీరంలో ఉన్నటువంటి ముఖ్య అవయవాలైనటువంటి కిడ్నీలు కావచ్చు, అలాగే కార్యమే కావచ్చు, ఊపిరితిత్తులే కావచ్చు, ఇవన్నీ కూడా వాటి ద్వారా నశించిపోతాయనే సంగతి డాక్టర్లు చెబుతూ ఉన్నారు. అలాగే వాటి మీద కూడా రాసి ఈ లోకానికి పంపుతూ ఉంటే మనుషులందరూ కూడా కోరుకునేది తెలుసు అంటే వాటిని కోరుకుంటున్నారు. వాటిని కోరుకుని ఏం చేస్తున్నారు తెలుసా? వారి యొక్క కిడ్నీలు పాడు చేసుకుంటున్నారు, వారి యొక్క లివర్ పాడు చేసుకుని ఏమైపోతున్నారు తెలుసా? కడుపు అంతా ఉప్పుపోయే పరిస్థితిలోకి వస్తూ ఉన్నారు. అప్పుడు డాక్టర్ దగ్గరికి ఎంతమంది డాక్టర్ దగ్గర తిరిగినప్పుడు ఈ రోజున వాళ్ళ దగ్గర తిరిగి డాక్టర్లు అంటూ ఉంటున్నారు ఈ రోజున ఇదిగో మా వల్ల కాదు, ఇంకా బ్రతుకుల రోజు లెక్కేసుకుని ఇంటికి పంపించేస్తున్నారు. ఇటువంటి పేషెంట్లు కూడా మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున త్రాగుడు మారుతున్నారంటే మానట్లేదు. సిగరెట్లు కాల్చిన వారు ఊపిరితిత్తులు పాడైపోతాయండి, దాని మీద సింబల్ వేసినాయి, కానీ సిగరెట్లు కాల్చడం మానేస్తున్నారంటే మానట్లేదు. ఒకానొక సమయం వస్తుంది, నీ కిడ్నీలు పాడైపోయి నీ ఊపిరితిత్తులు చెడిపోయి నీకు కూడా జనాభా రోగం అంటే నీ శరీరంలో ఉన్నటువంటి నువ్వు త్రాగినటువంటి నీరు, నీ శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు ఇవన్నీ కూడా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కలిగినప్పుడు అప్పుడు తెలిసి వస్తుంది. అప్పుడు వరకు కూడా తెలియట్లేదు ఈ రోజున మానవుడికి. అప్పుడు వరకు కూడా తెలియట్లేదు మానవుడికి తన యొక్క జీవితం అంటే ఏమిటో, తన శరీరంలో ఉన్నటువంటి అవయవం యొక్క విలువ ఏమిటో తెలియక ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు దేవుని బిడ్డ.
ఇష్టానుసారంగా జీవిస్తూ వారు ఎక్కడో నరకం చూడట్లేదండి. వారు ఎక్కడో నరకం చూడట్లేదండి. భూమి మీద నరకం చూపించేటువంటి రోగం ఏమి తెలుసంటే ఈ జలధర రోగం. ఆనాటి కాలంలో వెంట ఈ నీరు అంతా కూడా చేరిపోయి ఈ కడుపంతా కూడా పెరిగిపోయి ఉన్నప్పుడు ఈ నీరు బయటికి రావడానికి సాగులతో పొడిచి నీరు తీసేవారంటే దేవుని పెట్టారు. దానికి వేరే ఒక మార్గం ఉండట్లేదు. ఈ రోజున ఈ ఊపిరితిత్తులు నిప్పు పట్టేసి నేను హాస్పిటల్కి వెళ్తుంటే ఏం చేస్తున్నారో తెలుసా? పెద్ద పెద్ద సిరంజీలు పెట్టుకుని ఏం చేస్తున్నారు? పక్కన పొడిచి నీరు తీస్తున్నారండి. మీరు గమనించలేదు. దానికి చాలా వేల రూపాయలు అక్కడ చెల్లించవలసి వస్తుంది. హాస్పిటల్లో పెట్టి ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారు? పెద్ద పెద్ద సిరంజీలు పెట్టి ఏం చేస్తున్నారు తెలుసా? తీస్తున్నారండి. నీరు తీయట్లేదా? తీస్తున్నారండి. మరి ఈ నీరు బయటికి వెళ్ళే మార్గం ఉండట్లేదు. ఆ నీరు బయటికి వెళ్ళాలంటే నీ ఊపిరితిత్తులు పనిచేయాలి, నీ కిడ్నీలు పనిచేయాలి. లేకపోతే కనుక నీ కడుపు బాగా పెరుగుకోవడం ప్రారంభిస్తుంది. ఈ సూక్ష్మ క్రిములతో ఉన్నటువంటి నీరు, ఈ వ్యర్థమైనటువంటి నీరు ఏమైపోతుందో తెలుసా? ఈ శరీరంలో ఎప్పుడైతే ప్రవహిస్తూ ఉందో మనిషి బతికే అవకాశం ఉన్నదండి. చనిపోవడం తప్ప వేరే అవకాశం ఉన్నదండి. అటువంటి జలాధర రోగం కలిగినటువంటి వాడు ఎవరి దగ్గర ఉన్నారు తెలుసండి? యేసయ్య దగ్గర ఉన్నారు. అంతకుముందు లోక గారు ప్రయత్నించి ఉండవచ్చు, అతనికంటే ఇంకా గొప్ప వైద్యులు ప్రయత్నించి ఉండవచ్చు ఆ రోగమును బాగు చేయాలని, ఆ రోగమును స్వస్థపరచాలని అనేక మంది కనిపెట్టి ఉండవచ్చు. కానీ ఎవరి వల్ల కూడా కాకుండా ఉన్నప్పుడు ఆనాటి కాలంలో ఎంతో మంది చనిపోతూనే ఉన్నారు. పెట్టారు. ఈ రోజుకి కూడా చాలా మంది చనిపోతూ ఉన్నారు. కానీ కారణం తెలుసా? కిడ్నీలు పాడైపోయి మూత్రపిండాల వ్యాధి అంటారు. దీని వల్ల మూత్రపిండాల వ్యాధి, ఊపిరితిత్తుల వ్యాధి, ఈ వ్యాధి వచ్చిన వాడు ఎంత మాత్రం కూడా బ్రతకడు. కారణం తెలుసా అంటే అవి పరిచయం మానేసి, అవి పరిచయం కూడా దేవుడు చేయట్లేదండి. దేవుడు నీకు చక్కని మూత్రపిండాలు ఇచ్చి, చక్కని ఊపిరితిత్తులు ఇచ్చి, కిడ్నీలకి ఇచ్చి నువ్వు ఎంతో ఆరోగ్యకరంగా నీవు జీవించిన ఆయన నీ లోపల తప్పిస్తే నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ ఇష్టానుసారమైన అలవాట్లు చేసుకుని నీకు నీవే వాటిని పాడు చేసి ఏం చేస్తున్నావు తెలుసా? ఈ లోకంలో నేను నరకం చూస్తున్నాను. ఈ లోకంలో ఉండగానే నరకం చూస్తూ ఉన్నారు. మనిషి బతికి ఉండగానే ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారు తెలుసా? నీ రక్తమంతా కూడా మార్చడానికి, నీ రక్తమంతా కూడా శుద్ధి చేయడానికి ఏం చేస్తున్నారు తెలుసా? సూదులు పెడతామన్నా, ఎక్కడ పడితే అక్కడ సూదులు పెడతామన్నా. మరి ఇంత భయంకరమైన వ్యాధి ఎవరికి వస్తుందో తెలుసా అంటే శరీర ఆరోగ్యమును సరిగా చూసుకోలేటువంటి వారిని, ఎంతమైనటువంటి అలవాట్లు చేత ఈ లోకంలో జీవిస్తూ తన అనారోగ్యం చేత బ్రతికి లోకంలో నరకం ఎప్పుడు చూద్దాం తెలుసంటే ఈ జలాధర రోగం ఎవరైతే కలిగి ఉంటారో వారు ఈ లోకంలో నరకం చూస్తారు. వారిని చూసిన వారు కూడా అయ్యో ఎక్కడో లేని నరకం ఎక్కడే కనపడుతుంది, ఈమెలోనే కనపడుతుందని అదొక చూసిన వారిని చూసి, బాధలో ఉన్నటువంటి వారిని చూసి ఎంతో శ్రమ పొందినటువంటి వారు ఈ లోకంలో లేకపోలేదు. అయినప్పటికీ కూడా మనుషులకు ఏం లేదు తెలుసు అంటే భయపడట్లేదు. భయపడకుండా ఈ రోజున యేసు ప్రభువు వారు బాగు చేసినటువంటి దేవుడు, మరణం నుంచి లేపేటువంటి దేవుడు, ఎటువంటి లోకంలో మనుషులకు సాధ్యము కానిది, డాక్టర్లకు సాధ్యము కాని రోగాలను యేసయ్యను స్వస్థపరిచేటువంటి దేవుడు మన యేసయ్య దేవుని పెట్టారు. ఆయన దగ్గరికి వచ్చి విడుదల పొందుకుందామా అంటే ఆయన దగ్గరికి కూడా సరిగ్గా రానటువంటి వారు చాలా మంది ఉన్నారు. అనారోగ్యంలో మంచు మీద పడి చనిపోవడం తప్ప ఇక ఈ మనుషులకు సాధ్యము కానిది యేసయ్యకు సాధ్యము. ఆనాడు జలాధర రోగము కలిగినటువంటి వాడిని యేసయ్య చూసి, ఆయన ఎదుట ఉండడం యేసయ్య చూసి ఆయన అతన్ని స్వస్థపరిచిన దేవుడు, నన్ను బాగు చేస్తాను, ఆయన దగ్గరికి నేను వెళ్తే ఎవరైనా దేవుడి దగ్గరికి వస్తున్నారా? ఆ కిడ్నీలు వ్యాధితోని, ఆ జలధర వ్యాధులతోని ఆ మంచాన్ని అలాగే పడి పడి చనిపోవడం తప్ప యేసయ్య దగ్గరికి వచ్చి స్వస్థత పొందేటువంటి ఆలోచన కూడా ఒక క్రైస్తవుడికి ఉండట్లేదు, అలాగే అన్యుడికి కూడా ఉండట్లేదు. దేవుని బిడ్డ మీరు పన్నెండు తెలుసా? యేసయ్య దగ్గరికి వెళ్ళే వారిని చూసి, యేసయ్య చేసేటువంటి పనులు చూసి ఆయన తప్పులు పట్టుకుందామని కనిపెడతా ఉంటారు దేవుని బిడ్డ. వీరి పని అంతా కూడా అదే. ఇక్కడ సమయ యొక్క పరిచయం
ఈ సాధువులు ఈ పెద్దలందరూ కూడా చేసిన పని ఏంటో తెలుసా? యేసయ్య ఏం చేస్తాడో చూద్దామని చెప్పి కనిపెడతారట. వారికి వేరే పని ఉండదు, కనిపెట్టేవారు ఇటువంటి వారు తెలుసా? చదవండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి 37వ కీర్తన 32వ వచనాన్ని చదువుదాం. 37వ కీర్తన 32వ వచనాన్ని. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని సంపచూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులని అప్పగించడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. చూడండి దేవుని విన్నారా? ఈ చదవబడిన వాక్య భాగంలో మీరు ఆలోచన చేయండి. భక్తిహీనులంట నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని ఎవరి గురించి చూస్తారంట? నీతిమంతుల గురించి పొంచి ఉంటారు, కనిపెడుతూ ఉంటారంట. పని అదే. దేనికి? వారిని అర్థం చేద్దామనో, లేకపోతే వారిని బాధిద్దామనో, వారిని శ్రమ పెడదామనో, వారిని ఇబ్బందులు పాలు చేద్దామనో, ఏదో ఒక విషయంలో వారి నీతిమంతుల గురించి అంట పొంచి ఉంటారంట. దేవుని విన్నారా? ఉండట్లేదు ఈ రోజున. నీతి వాక్యములు మన యొక్క చెవులు పడుతూ ఉంటే, నీతి మాటలు మన హృదయాన్ని కదిలిస్తూ ఉంటే, అటువంటి నీతి మాటలు మనకు వినపడకూడదు అని ఇటువంటి కనిపెట్టేటువంటి ఈ లోకంలో లేదంటే ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యము ఉన్నట్టుగా ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యము మనకు తాకుతూ ఉన్నప్పుడు మనకు ఆ వాక్యము మనకి నచ్చదు. వారిని ఎలాగైనా సరే తప్పులు పట్టుకుని వారిని బాధ పెడదామనో, లేకపోతే వారిని ఇబ్బందులు పాల్చేద్దామనో, లేకపోతే వారిని చంపేద్దామనో, అటువంటి కనిపెట్టేటువంటి వారు ఎవరో తెలుసంటే భక్తిహీనులు అని రాయబడి ఉంది. నిజమైనటువంటి భక్తి పనులైతే యేసుప్రభు వారు ఈ లోకంలో మనుషులు చేయనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి వారిని కూడా పొందుకుందామనేటువంటి ఆలోచన కలిగిన వారి భక్తి పనులు. భక్తిహీనులైతే నీతిమంతుల కొరకు ఏం చేస్తారంటే పొంచి ఉంటారని కనిపెడతారని తప్పులు పట్టుకుందామని. తప్పులు పట్టుకుందామని సేవకుల దగ్గర సేవకులు ఏది మాట్లాడతారో నాకు తప్పులు పట్టుకుందామని కొంతమంది, సేవకుడు చేసేటువంటి పనులు చూసి ఆ తప్పులు పట్టుకుందామని కనిపెట్టేటువంటి వారు కొంతమంది. అటువంటి వారు లేరా అంటే ఉన్నారండి. ఆనాడు శాస్త్రులు పరిశీలన వారే. యేసు ప్రభు వారు ఆయన ఈ లోకంలో ఎవరు చేయనటువంటి పనులు చేస్తూ ఉంటే ఇంకా ఆయన ప్రోత్సహించడం మానేసి ఆయన తప్పులు పట్టుకున్నారంట. ఆయన ఎలాగైనా సరే శ్రమలు పాల్చేద్దాం, ఎలాగైనా సరిగా పొందులు పాల్చేద్దాం అని మరి ఏం చేస్తారో తెలుసా? శివుడి కనిపెడుతూ ఉన్నారంట. దేవుడు పెట్టారు. ఈ రోజున మనుషులు కూడా అన్ని రీతిగానే ఉన్నారు. భక్తిహీనత కలిగిన వారు భక్తి పనులైతే అలాగ కనిపెట్టరండి. భక్తి పనులైతే ఎవరి గురించి? నీతిమంతుల గురించి కనిపెడతారు, కానీ వారిని బాధ పెట్టడానికి కాదు, వారిని హింసించడానికి కాదు, వారిని ప్రోత్సహించడానికి నీతిమంతులు కనిపెడతారు. భక్తిహీనులైతే మాత్రము వారిని చంపడానికి పొంచి ఉంటారు, కానీ నీతిమంతులను ఎంత మాత్రము కూడా ఏం చేయాలన్నాడని వారికి 33వ వచనం ఎవరైనా ఉంది. వారి చేతికి నీతిమంతులను యెహోవా అప్పగిస్తాడండి. అప్పగిస్తారా? అప్పగించదండి. నువ్వు ఎంతో కనిపెట్టి ఉండవచ్చు, నువ్వు ఎన్నో ప్లాన్ చేసుకోవచ్చు, ఎన్నో కుట్రలు చేసుకోవచ్చు. ఎవరి గురించి? నీతిమంతుల గురించి. కానీ యెహోవా ఎంత మాత్రం కూడా నీతిమంతులని భక్తిహీనులకి అప్పగించడం. నీతిమంతుల పక్షమున యేసయ్య ఉండి యేసయ్యను చూచి భయపడేటువంటి విధముగా దేవుడు చేస్తాడు. దేవుడు బిడ్డారా, ఇక్కడ పరిసయ్యులు వీరందరూ కనిపెడుతూ ఉన్నారు, కానీ యేసయ్య ఒక ప్రశ్న అడిగాడు. ఏమిటో ప్రశ్న? విశ్రాంతి దినమున ఎవరైనా స్వస్థపరచొచ్చా, స్వస్థపరచకూడదా అని అడిగారు. అడిగితే ఏం చేస్తున్నారు? మౌనంగా ఉండిపోయి రాశారండి. ఎందుకు తెలుసా? ఒకవేళ స్వస్థపరచొచ్చు అంటే, స్వస్థపరచకూడదంటే మనం ఏదో తెలియదంటారు. ఆయన మన సమాధానం చెప్పలేదు. నోరు మూసి కూర్చుని ఉండడం మంచిది అని నోరు మూసి కూర్చుని ఉన్నాడు. ఈ రోజు చాలా మంది చేసే పని అంటే భక్తి
భక్తిహీనులు చేసే పని ఏంటో తెలుసా? పాస్టర్ గారిని జాలి చేద్దాం అనుకుంటారు కొంతమంది. పాస్టర్ గారిని గుంజేద్దాం, లేకపోతే పాస్టర్ గారిని శ్రమ పాలు చేద్దాం, పాస్టర్ గారిని బోధన ప్లాన్ చేద్దాం అని అనుకోవచ్చు, ప్లాన్ వేయచ్చు. కానీ దైవజనుడు వచ్చేసరికి ఏం చేస్తారో తెలుసా? దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క భయం చేత మాట్లాడలేదు. దేవుని యొక్క భయం చేత మాట్లాడలేదు. యేసు ప్రభువు విషయంలో ఆయన ప్రతికూలంగా 33 సంవత్సరంలో అనేకమైన కుట్రలు చేశారండి శాస్త్రులైన వారు, పరిసరైన వారు. కానీ వారి వల్ల ఏమి కూడా కాలేదు. తనకు తాను యేసయ్య అప్పగించుకునేంత వరకు కూడా యేసయ్యను ఆయన తాకలేదు. కారణం తెలుసంటే యేసయ్య నీతిమంతుడై ఉన్నాడు. ఈ రోజున నీవు కూడా నీతిమంతులుగా నువ్వు జీవించినట్లయితే, నీతిమంతులుగా నువ్వు జీవించినట్లయితే నేను ఎంత మాత్రం కూడా భక్తిహీనుడిగా అప్పగించను. భక్తిహీనుడు ద్వారా నేను శ్రమ పొందలేడు. భక్తిహీనుడు చెప్పి నేను అప్పగించి నేను నాశనం చేసేటువంటి దేవుడు కాదు. నీతిమంతుల యొక్క పక్షమున యేసయ్య యుద్ధం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడు. ఈ జనాలను రోగము కలిగినటువంటి వాడు ఎక్కడున్నా తెలుసా? యేసయ్య వచ్చి భోజనములకు ముందు కూర్చుని ఉన్నప్పుడు అతను ఎదురుగుండా కనపడుతూ ఉన్నాడట. ఎవరు తెలుసా? జనాలను రోగము కలిగినటువంటి వాడు. అతను చూసినప్పుడు యేసయ్య ఆయన ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు, ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఎలాగో సమృద్ధిగా ఆహారం భుజించగలడండి. ఆలోచన చేయండి. అందుకే అతని యొక్క బాధ నుంచి విడిపించాలని చెప్పి ఏం చేస్తాడో తెలుసా? నువ్వు లేచి ఇదిగో నువ్వు స్వస్థత పొందుకున్నా నువ్వు అన్నాడు. ఎలాగొన్నాడు? యేసు ప్రభువు చూసినప్పుడు జనాల రోగం కలిగిన వాడు ఎలాగొన్నాడు తెలుసా? పెద్ద మొచ్చేసుకున్నాడండి. ఒళ్ళంతా నీరు పట్టేసి ఎక్కడ పుట్టుకున్నా చొక్కలు పడిపోతాయండి. అంటే ఒళ్ళంతా నీరు పట్టింది, ఎముకలతో సహా శరీరం అంతా కూడా నీరు పట్టేసి ఈ శరీరంలో ఉన్నటువంటి నీరు బయటికి వెళ్లకుండా ఈ రోగం ఏం చేస్తుంది తెలుసా? మనిషిని నాశనం చేస్తుంది. అతను చూసినప్పుడు వాళ్ళందరూ కూడా ఇతను పనికిరాని వాడు, ఇతను శరీరం అంతా కూడా వాసన వస్తుంది, ఇతను శరీరంలో బట్టి మన యొక్క దగ్గర పెట్టుకోకూడదు, ఇతను దూరంగా పెడదామని చెప్పి దూరాన్ని పక్కన పెట్టేసి ఈ రోజు అటువంటి వారి మీద కిడ్నీలన్నీ కూడా పాడైపోయి శరీరం అంతా కూడా మూమవుతూ ఉన్నప్పుడు, శరీరం అంతా కూడా వాసన వస్తూ ఉన్నప్పుడు మనుషులు ఇంట్లో పొడగబెట్టుకుంటున్నారు. ఈ రోజున తీసుకొచ్చి ఎక్కడ పడుతున్నారు తెలుసా? బయట ఒక రేగు చెట్టు కింద వేసేసి తెలుసా ఒక మోహన్ పొడగబెట్టేస్తున్నారు. కారణం తెలుసా అంటే వారి నుంచి వచ్చేటువంటి స్మెల్ అటువంటిది, వారి నుంచి వచ్చేటువంటి వాసన అటువంటిది. అటువంటి వాసనతో ఉన్నటువంటి వాడిని యేసయ్య చూశాడు. దేవుని చూసి అతను బాగు చేసి ఇంటికి పంపించాడంట. యేసు ప్రభువు ఒక్కసారి అతను తాకాడంటే, తాకిన వెంటనే అతని శరీరంలో ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరైపోయి బయటకు వెళ్ళిపోయిందంట. ఎంతో లాభంలో ఉన్నటువంటి వాడు, ఎంతో పచ్చగా ఉన్నటువంటి వాడు, ఈ శరీరంలో ఉన్న నీరంతా కూడా ఆవిరైపోయి ఏమైపోయి తెలుసా? సంపూర్ణమైన స్వస్థత చెందకపోతాడు. అది ఎవరి వల్ల సాధ్యమైంది అంటే డాక్టర్ వాళ్ళ సాక్ష్యం కాలేదు, లోకగారు వాళ్ళ సాక్ష్యం కాలేదు. అతను వైద్యుడే అయినప్పటికీ కూడా యేసు క్రీస్తును అంగీకరించడానికి గల కారణం తెలుసంటే డాక్టర్లు చేయలేనటువంటి పనులు యేసయ్య చేసి ఆయన ఏం చేస్తాడు తెలుసా? నేను నిజమైనటువంటి దేవుడను, నేను అద్భుతములు చేయటకును, ఆశ్చర్య కార్యములు చేయటకును, పరలోక రాజ్యాలను అనుగ్రహించడానికి నేను సామర్థ్యం కలిగినటువంటి వాడను అని యేసయ్య దగ్గర అనేకమైన నిరూపణలు పొందుకున్నటువంటి వాడి లోక. అందుకే తన వైద్య వృత్తిని విడిచిపెట్టి వేసి ఏం చేసాడు తెలుసా? యేసయ్యను వెంబడించడం ప్రారంభించాడు. యేసయ్యతో జీవించడం ప్రారంభించాడు. తన జీవితం అంతా కూడా దేవుని కొరకు సమర్పణ చేసుకుని జీవించగలిగాడు. దేవుని పెట్టారా? ఈ రోజున నీవు జీవించగలుగుతున్నావా? దేవుని యొక్క అద్భుత కార్యం పొందుకున్న నీవే, దేవుని యొక్క ఆశ్చర్య కార్యం పొందుకున్న నీవే. నీవు దేవుని కొరకు ఏమి సమర్పణ చేసుకున్నా, ఏది విడిచిపెట్టి దేవుని అనుసరించావు అని ఆలోచన చేస్తే మనం ఏది విడిచిపెడతాం. ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవడం తప్ప, ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవడం తప్ప ఆయన కొరకు మనము ఏది కూడా వదులుకోలేము. ఎన్ని అద్భుత కార్యాలు చూసినప్పటికీ, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చూసినప్పటికీ కూడా మనకు దేవుని కొరకు ఏది కూడా సమర్పణ కలిగిన జీవితంలో మనం జీవించలేకపోతున్నాం. దేవుని ప్రకారం
ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. యేసయ్యను దర్శించి నీ పట్ల అద్భుత కార్యం జరిగించినప్పుడు నీవు దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నా? ఒక వైద్యుడే, ఆనాటి కాలంలో వైద్యుడు అంటే ఎంతో విలువ ఉండేది దేవుని బిడ్డ. ఎందుకో తెలుసా? ఆనాటి కాలంలో వైద్యులు వారి టాబ్లెట్లు వేసి వైద్యం చేసేవారికి కాదు. ఆనాడు జ్ఞానికుడు సొలొమోనే, అతడు ప్రతి ఒక్క చెట్టు నుంచి ఏ చెట్టు ఏ వ్యాధికి ఉపయోగపడుతుందో అనేకమైన మాటలు అక్కడి నుంచే సొలొమోనే రాయించాడు దేవుని పెట్టారా. వాటిని బట్టే ఏం చేసామో తెలుసు అంటే ఆయుర్వేద వైద్యము ఆనాటి కాలంలో నుంచి బయలుదేరినప్పుడు ఆ వైద్యం అంటే ఏది పడితే చేయడానికి వీలు లేదు. తలపోడికి దెబ్బ దగ్గరికి వైద్యం చేశాడు అనుకోండి, తలపోటు తగ్గుతుందా? వైద్యుడు తెలుసుకునేటువంటి వాడిగా ఉండాలి. అతను తెలుసుకుంటేనే కానీ వైద్యం చేయడానికి వీలు, లేకపోతే మనుషులు చంపేస్తారండి. వైద్యం తెలియకుండా వైద్యం చేస్తే మనుషుల్ని చంపేస్తారు. కనుక వైద్యుడు క్షుణ్ణంగా నేర్చుకుంటేనే కానీ అక్కడ ఎంత మాత్రం వైద్యం చేయడు. అటువంటి వైద్యం నేర్చుకున్నటువంటి లోకయే యేసుక్రీస్తులోనికి రావడానికి అది కారణం తెలుసండి. యేసుక్రీస్తుని ఎంతగా పరిశోధించుంటాడు ఆలోచించండి, ఎంతగా పరీక్షించుంటాడు ఆలోచించండి. ఈ రోజున చంద్రరామము కలిగినటువంటి వాడిని యేసయ్య విడిపించాడు, జలధర రామము కలిగినటువంటి వాడిని యేసయ్య విడిపించాడు, కుష్ఠరోగము కలిగినటువంటి వాడిని యేసయ్య విడిపించాడు, క్షయ వ్యాధులు కలిగినటువంటి వాడిని యేసయ్య విడిపించాడు. ఈ రోజున మనుషులు స్వస్థత పొందలేనటువంటి కార్యమైన యేసయ్యకు ఏది లేదు. డాక్టర్లు సాధ్యము కానిది, డాక్టర్ మా వల్ల కాదని విడిచిపెట్టింది కూడా యేసయ్యకు ఆయనకి సాధ్యము. అందుకే మాట్లాడుతున్నాడు, నీవు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తాను. నమ్మిన వారికి సమస్తము సాధ్యమే అని యేసయ్య అంత పర్టికులర్ గా ఆయన వాగ్దానం చేత మనుషులైన వారు బలపరుస్తూ ఉన్నప్పటికీ ఆయన వాగ్దానాలు మనం నమ్మలేని పరిస్థితి, ఆయన వాక్యంలో నమ్మలేని పరిస్థితి మనం కలిగి ఉంటున్నాము. కనుక మన యొక్క జీవితంలో ఏ అద్భుత కార్యక్రమం కూడా మనం పొందుకోలేకపోతున్నాము దేవుని బిడ్డారా. అందుకే అక్కడ ఉన్నటువంటి వారిని చూసి మాట్లాడుకున్నాడు, వారి గర్వము హృదయంతో వారు నింపబడి ఉన్నారు. మీరు ఎవరైనా ఆదివారం రోజున విశ్రాంతి దినమున గోతులు పడిపోయింది కదా దాన్ని తీయకుండా ఉంటారా అనేది. కాబట్టి యేసయ్యను ప్రశ్నించడానికి వచ్చినటువంటి వారిని యేసయ్య ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రభువును దేవుని బిడ్డారా, యేసయ్య ప్రశ్నిస్తూ ఉన్నాడు. మీలో ఎవరికైనా మనం అనుకుంటూ ఉంటాం ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మనం అనుకుంటూ ఉంటాం ఆదివారం రోజున మనం ఏం చేస్తాం? మందిరానికి రాలేదే అంటే మనం ఏం చేస్తాం తెలుసా? చాలా ప్రశ్నలు వస్తాయి. నెక్స్ట్ పరిశ్రమకి వెళ్ళాను, లేకపోతే ఎవరో వదిలేసుకుని వెళ్ళాను. కొందరి యొక్క ఆన్సర్ ఏమన్నా తెలుసా? ఉత్తరనేండి పని అవ్వలేదు, ఇంక రాలేదు. ఉత్తరనేండి ఆదివారం పెట్టుకుంటాం పనులు. మనం అంటే మనం దేవుని ఎక్కువ ప్రేమిస్తామంటే దేవుని యొక్క సన్నిధి కంటే మనం ఎక్కువ దేని ప్రేమిస్తాం? మన పనుల్ని మనం ప్రేమిస్తాము దేవుని బిడ్డ. మన పనుల్ని మనం ప్రేమిస్తాం. ఏది కూడా వదులుకోము దేవుని కొరకు. ఏది కూడా విడిచిపెట్టము. ఆహారం విడిచిపెట్టము, మన పనులు విడిచిపెట్టము, మన సుఖాలు విడిచిపెట్టము, ఏది విడిచిపెట్టకుండా అయ్యా నీ దీవెన మాత్రమే మాకు కావాలి, నీ దీవెన మాత్రమే మాకు కావాలి. చూడండి దేవుని కూడా ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు కూడా ఈ రోజున ఇటువంటి జనాదర రోగము కలిగిన వారు యేసయ్య దగ్గరికి ఎప్పుడు వస్తున్నారో తెలుసా? మనుషులకు సాధ్యము కానప్పుడు, డాక్టర్లు చేసి ఇక మా వల్ల కాదన్నప్పుడు ఇక ఎప్పుడు కూడా చర్చికి వెళ్ళినటువంటి వారు ఈ రోజున దేవుడి యొక్క మందిరానికి వచ్చి బాగు చేయబడుతున్నారు. దేవుడు ఇగో నా కిడ్నీలు పనిచేయమన్నారు, నా ఊపిరితిత్తులు పనిచేయమన్నారు, నేను చనిపోతానని చెప్పారు. అయినప్పటికీ కూడా నేను దేవుడి దగ్గర పోతే నేను బాగు చేయబడ్డానని ఈ రోజు అనేక మంది టీవీల ద్వారా సాక్ష్యాలు కూడా పెట్టుకున్నాం. కారణం ఏంటంటే యేసయ్య దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని కూడా దేవుడు ఓరకనే పంపించడు. ఆయన స్వతంత్ర కార్యములు అనుగ్రహించి, ఆయన మహిమ కార్యములు అందించి వారి జీవితంలో ఏదైతే కోల్పోయారో, ఏ ఆరోగ్యం అయితే కోల్పోయారో, ఏ ఆనందాన్ని కోల్పోయారో దాన్ని మరలా తిరిగి దేవుడు మనల్ని ఇచ్చి వారి హృదయంలో ఆనందాన్ని కలిగజేసే యేసయ్యను మనం కలిగి ఉన్నామనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలని అనుకుంటున్నాను.
ఆవి జ్ఞాపకం చేసుకోవాలంటే ముందుగా క్రైస్తవులు దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వారిగా ఉంటారు. దేవుని యందు నమ్మిక కలిగినటువంటి వారిగా ఉన్నప్పుడు దేవునికి అద్భుత ఆశ్చర్య కార్యక్రమం గురించి నీవు ఎరిగినప్పుడు ఏం చేస్తావు తెలుసా? ఇతరులైన వారికి నువ్వు చెప్పగలుగుతావు. ఇతరులైన వారి యొక్క శ్రమలో, బాధలో, ఇబ్బందులో, అనారోగ్యం ఉన్నటువంటి వారిని యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చి యేసయ్య ఇచ్చేటువంటి విడుదల పొందుకొని వారి రక్షకుల ఆనందాన్ని పొందుకునేటువంటి వారిగా నీవు చేయగలుగుతావు. ఈ రోజు అలాగే చేయగలుగుతున్నారా? క్రైస్తవులైనటువంటి వారు ఎవరు నశించుకుంటూ నా గొడవ నాదే, నేను నా భర్త, నేను నా భార్య, నేను నా పిల్లలు బాగుంటే చాలు. ఎవరు నాశనం అయిపోతే నాకెందుకు, ఎవరు తెగుడుతో చచ్చిపోతే నాకెందుకు, ఎవరు అనారోగ్యాలతో చచ్చిపోతే నాకెందుకు, ఎవరు బాధల్లో చచ్చిపోతే నాకెందుకు, నేను నా కుటుంబం బాగుంటే చాలును అనుకుంటూ వారు ఈ రోజు నా వాక్కులో జీవిస్తూ ఉన్నారు. అందుకే నశించిపోతున్నాడు దేవుడు. కానీ యేసయ్య నువ్వు ఎటువంటి బాధలో ఉన్నప్పటికీ, ఎటువంటి అనారోగ్యంతో ఉన్నప్పటికీ యేసయ్య ఎదుగుకు వస్తే చాలు నీ యొక్క బాధ నుంచి విడిపించి, నీకున్నటువంటి కష్టం నుంచి విడిపించి, నీకున్నటువంటి వ్యాధి నుంచి విడిపించి ప్రభువుని ఆనందం చేత నింపి యేసయ్యను మనం కలిగి ఉన్నామనే సంగతిని జ్ఞాపకం చేసుకోవడం. అంతేకాని యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యలో ఉన్నటువంటి తప్పులు పట్టుకోవడానికి, యేసయ్య కొరకు మనం కనిపెట్టేటువంటి వారిగా ఉండడానికి వీలు లేదు. మనం కనిపెట్టడం దేని గురించి? ఆయన ఇచ్చేటువంటి విడుదల కొరకు మనం కనిపెట్టాలి. ఆయన ఇచ్చేటువంటి స్వతంత్ర కొరకు మనం కనిపెట్టాలి. ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం కొరకు మనం కనిపెట్టాలి. కానీ ఆయన తప్పులు పట్టుకునేటువంటి వారిగా ఉంది. ఆయన శ్రమపరచడానికి కానీ, ఆయన ఇబ్బందులు పరచడానికి కానీ, ఆయన్ను చంపివేయడానికి కానీ చూడడానికి వీలు లేదు. ఆనాడు శాస్త్రులు పరిశీలన వారు చేసిన పని అదే. ఆయనకైతే భోజనం పెడుతూ ఉన్నారు, కానీ ఏం చేశారు తెలుసు అంటే ఆయన కొరకు ఆయన దగ్గర తప్పు పట్టుకుని ఆయన ఎలాగే చేశారు, నిలదీద్దా అనే ఆలోచన కలిగి ఉన్నాను. యేసయ్యకి ఎవరు హృదయాన్ని ఊపింది? ఆయన అందరు హృదయం ఎరిగినటువంటి యేసయ్య, అందరి మనసులు ఎరిగిన యేసయ్య వారి హృదయం పరిశోధించి అయ్యా నా పని నేను చేద్దామని అనుకున్నాడు. అతన్ని బలహీనత నుంచి ఊపించాడు. అయితే వారు సంతోషించారా, బాధపడాలంటారు? ఆలోచన చేయండి. డాక్టర్ వల్ల సాధ్యము కానిది యేసయ్య సాధ్యపరిచాడు. ఎంతో మంది డాక్టర్ దగ్గర తీసుకుని ఉండవచ్చు, ఎన్నో వైద్యుల దగ్గరికి తిరిగి తెప్పబడి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ఎవరి వల్ల కూడా కానిది యేసయ్య స్వస్థతనిచ్చాడంటే వారు ఆనందించాలా, లేకపోతే ఏడుస్తూ ఉంటారా? ఆలోచించండి. అయ్యో ఇదిగో జనాదరణ రోగము కలిగిన వాడు అనేక రోజుల నుంచి నా పడుకున్నాడు, అతను బాగు చేసిన యేసయ్య నీకు స్తోత్రమని దేవుడు ఇచ్చినప్పుడు సంతోషకరమైన జీవితం బట్టి ఆనందించడం మానేసి ఏం చేశారంట? యేసయ్యను గురించి తప్పులు పట్టుకోవడానికి చేస్తున్నారంట. ఈ రోజున లోకంలో దేవుడి యొక్క కృపను బట్టి అనేక ఆశ్చర్య కార్యములు జరుగుతూ ఉన్నప్పుడు మనము కూడా పొందుకుందాం అని దేవుడి యొక్కకు వచ్చి పొందుకునేటువంటి వారిగా ఉండాలి. కానీ ఆయన దగ్గర తప్పులు పట్టుకుని ఆయనను బాధపడడం, ఆయనను హింసడం అని ఆలోచన చేయడానికి వీళ్ళని ప్రభుత్వం ఎవరిని పెట్టాలా? నీతిమంతులు కొరకు భక్తిహీనులు ఏం చేస్తారు తెలుసా? వారు ఊరిలోకి ఇస్తారంట, వంచండి. కానీ యేసయ్య మాత్రము నీతిమంతులు ఎంత మాత్రం భక్తిహీనుల చేతికి అప్పగించారు. నీతిమంతులు ఎప్పుడు కూడా ఆయన పట్టుకునే ఉంటాడు. నీతిమంతులు ఎప్పుడు కూడా నివాసం ఉంటూనే ఉంటాడు. ఆయన కోపుదల, ఆయన యొక్క సహాయము, ఆయన యొక్క పోషణ అనుగ్రహించి వారు ఎప్పుడు కూడా ఆనందకరమైన జీవితంతో నడిపిస్తారు. కానీ నీతిమంతులు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టే ప్రభుత్వం లేకుండా ఈ జనతల లోకము కలిగిన వాడు అతను ఆ వ్యాధితో అతను ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో మూలం పడి ఉన్నటువంటి అతన్ని చూసిన యేసయ్య వెంటనే అతన్ని బాగు చేశాడు. ఈ రోజున కూడా బాగు చేస్తున్నట్టయితే, ఈ రోజున కూడా బాగు చేస్తున్నట్టయితే ఎప్పుడో తెలుసా? దేవుని విశ్వాసంతో రావాలి, దేవుని నమ్మకంతో రావాలి. దేవుని దగ్గరికి వెళ్తే నేను విడుదల పొందుకుంటాను, దేవుని దగ్గరికి వెళ్తే నా యొక్క రోగం నుంచి నేను విడిపించబడతాను అనేటువంటి విశ్వాసం నీవు కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క వచ్చిన ప్రతి బిడ్డలు కూడా స్వస్థత పొందుకుంటాను. అవిశ్వాసము దేవుని దగ్గరికి వచ్చి, నామకార్థంగా దేవుని దగ్గరికి వచ్చి ఇదిగో దేవుని సన్నిధికి పోతే బాగు చేస్తున్నాను కదా, బాగు చేయమని ఫాస్ట్ గా చూద్దాం,
పాస్టర్ గారిని నమ్మకం పెట్టుకోవడం కాదు, పాస్టర్ గారిని నమ్మకం పెట్టుకోవడం కాదు, దేవుని యందు నమ్మకం ఉంచాలి. స్వస్థతనిచ్చేది యెహోవా, స్వస్థతనిచ్చేది యేసయ్య. దేవుని పెట్టారా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని మాట్లాడుతున్నాడు కదా. దేవుని పెట్టారు, ఆలోచన చేయండి. స్వస్థతనిచ్చేది, బ్రతికించేది ఎవరు తెలుసా? యేసయ్యే. అందుకే దేవునికి వాక్యం మాట్లాడుతుంది, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన, రొట్టె వలన మాత్రమే కాదు మనిషి బతికేది. మనం తినే ఆహారం వల్ల మాత్రమే బ్రతకడం కాదు. నేను ఆహారం తింటున్నాను కదా, నేను బ్రతుకుతున్నాను అనుకుంటున్నాను. దేవుని పెట్టారా, నువ్వు ఆహారం తినడం ద్వారా మాత్రం నువ్వు బతుకున్నట్లేదు. దేవుని యొక్క నోట నుండి వచ్చే మాట నువ్వు బ్రతుకుతూ ఉన్నావు అనే సంగతి మొదలైన ప్రతి మనిషి జ్ఞాపకం చేసుకోవాల్సిన. ఇతనంట చలదల రోగము కలిగిన వాడు, అతను ఆశ వదిలేసుకున్నాడు, నరక యాతన పడుతున్నాడు. దేవుని పెట్టారు, నరక యాతన పడుతున్నటువంటి వాడు యేసయ్య చూసి ఒక్క మాటలో విడుదల కలిగజేశాడు కదా. ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన మాటలో రక్షణ ఉంది, ఆయన మాటలో ఆదరణ ఉంది, ఆయన మాటలో ఆశీర్వాదం ఉంది. దేవుని పెట్టారా, అటువంటి దేవుని దగ్గరికి వచ్చిన మనము ఆయన విశ్వాసంతో రావాలి. విశ్వాసంతో వచ్చినప్పుడు తప్పనిసరిగా నీ బాధ లోకంలో తీర్చలేనటువంటిది అయి ఉండొచ్చు, నీ వ్యాధి డాక్టర్లు స్వస్థత పరచలేనటువంటిది అయి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని దగ్గరికి వచ్చావా, ఆయన నీ బాధలు చూస్తాడు, నీ కష్టాలు చూస్తాడు, నీ వ్యాధులు చూసి ఆయన నిన్ను విడిపించి నిన్ను ఆనందం ఇచ్చాడన్న మాట నీ ఇంటికి పంపించింది కూడా దేవుడు. ఇప్పుడు తెలుసా, ఆయన విశ్వాసమైన బాధ. ఈ చలదన రోగము కలిగిన వాడు యేసయ్యతో కొన్నాడు, యేసయ్య విడుదల పొందుకున్నాడు, సంతోషం నమ్మకంతో ఇంటుకున్నాడు. తన బ్రతుకు కాల పర్యంతము క్రీస్తుని ఆరాధించినటువంటి ఉంటాడు. అటువంటి జీవితం ఈ రోజు నువ్వు జీవిస్తున్నావా? ఆలోచన చేయండి. ఇంతవరకు అటువంటి సమస్య మన జీవితంలో రాలేదు అనుకుంటున్నామేమో. ఒకవేళ అటువంటి చెడు అలవాట్లు జనం నింపబడి ఉంటే కనుక ఈ రోజు నువ్వు విడిచిపెట్టండి. త్రాగుడే కావచ్చు, లేకపోతే సిగరెట్ కావచ్చు, ఎటువంటి వ్యభిచారమే కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా నిన్ను నాశనం చేసేటువంటిది ఏదైనప్పటికీ, నీ శరీరాన్ని కూడా అనారోగ్యం పాలు చేసేటువంటి ఏదేమైనప్పటికీ కూడా దాన్ని ఈ రోజునే యేసయ్య దగ్గర పొందుతుంది. యేసయ్య దగ్గరకు వచ్చిన నీవు వాటన్నిటి నుంచి విడుదల పొంది నువ్వు ఆయన ఇచ్చే సంపూర్ణమైన ఆరోగ్యం చేత, ఆయన ఇచ్చే ఆనందకరమైన జీవితంతో, ఆయన ఇచ్చే ఆశీర్వాదకరమైన జీవితంతో నీ బ్రతుకుకాల ప్రయత్నం ఆనందించడం కోరుకుంటే కనుక ఈ రోజునే ప్రభు యేసయ్య దగ్గరకు వచ్చి పాప క్షమాపణతో కోరి తప్పనిసరిగా నువ్వు ఎటువంటి పాపము కలిగి ఉండవచ్చు. ఈ లోకములు ఎవరు క్షమించలేదే ఉండవచ్చు, ఈ లోకంలో ఎవరు కూడా ఎంతమాత్రం కనికరం చూపలేనటువంటి పాపమై ఉండొచ్చు. దేవుడు కానీ యేసయ్య ప్రతి వారి పట్ల జాలి చూపించి, కరుణ చూపించి, క్షమించి వారి యొక్క జీవితంలో వారి యొక్క పాపం నుంచి విడుదల కలగజేసి ఏం చేస్తారు? ప్రతి మనిషికి కూడా ఆనందకరమైన జీవితం ప్రసాదిస్తారు. డాక్టర్లు స్వస్థత పరిచయం రోగం ఏంటంటే చదవగల రోగం. మరి యేసయ్య స్వస్థపరచలేని రోగం ఏంటి? మనిషి హృదయములకు కలిగిన జనాదరణ రోగం అనే దేవుడు విడిపించగలిగాడు. కానీ ఆనాడి ఉన్నటువంటి పరిసయ్యులు, ఆనాడు ఉన్నటువంటి సద్దుకైల యొక్క హృదయమును పట్టి ఉన్నటువంటి జబ్బులు మాత్రం యేసయ్య విడుదల. ఇది ఎవరు విడుదల చేసుకోవాలంటే ఎవరికి వారే విడిపించుకోవాలి. అందుకే నీ హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది రాసిన దేవుడు పెట్టారు. ఈ హృదయము ఘోరమైన వ్యాధి కలిగినటువంటి ఈ వ్యాధిని విడిపించడానికి యేసయ్యను మాత్రం అడగాలి. నా హృదయం అంతా కూడా ఘోరమైన వ్యాధితో నింపబడింది, నా హృదయాన్ని బాగు చేయండి. శరీరము కలిగినటువంటి వ్యాధి నుంచి విడిపించమని అడుగుతూ ఉంటాము. అయ్యో కాలు నొప్పేసింది, కాలు కొడుకు ప్రార్థన చేయండి అయ్యా వారు బాగు చేయబడినట్లుగా. లేకపోతే నడుము పట్టింది, నడుము కొరకు ప్రార్థన చేయండి. లేకపోతే నాకు ఊపిరి సరిగానట్లేదు, ఊపిరితిత్తులు బాగా పనిచేసినట్లు ప్రార్థన చేయండి. అన్ని విషయాల గురించి యేసయ్య అడుగుతాము. కానీ వీటన్నిటికంటే భయంకరమైన
హృదయానికి కలిగి ఉంటుంది. ఎప్పుడైనా సరే నా హృదయం దేవుని ఎదుట సరిగా ఉండట్లేదు, నా హృదయమును బాగు చేయి నాయనా అని ఏ రోజునన్నా ప్రార్థన చేయగలిగారా? ఆలోచన చేయి, ఆలోచన చేయి. దేవుడు బిడ్డ, ప్రతిరోజు కూడా నీ హృదయములకు కలయిక పట్టకుండా, నీ హృదయములకు ఎటువంటి బలిలో తాకకూడనట్లు ఎప్పటికప్పుడే శుద్ధ హృదయం వచ్చి నింపబడినట్లుగా ఎప్పటికప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోవాల్సినటువంటి వారిని దేవుడు బిడ్డ. హృదయం చెడిపోతే నీ ధ్యానం అంతా కూడా చెడిపోతుంది. అందుకే నీ హృదయం సరిగా ఉంటే నీ శరీరం బాగుంటుంది. నీ హృదయం చెడిపోతే, నీ హృదయం చెడిపోయిన హృదయము నువ్వు తాగుతావు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? తాగుతావు. హృదయం బాగుపడితే కనుక ఇంకెప్పుడు కూడా త్రాగుడు కోరుకోదు. నీ హృదయం సరైనదిగా ఉంటే కనుక ఎప్పుడు నువ్వు సిగరెట్లు కాల్చవు. నువ్వు సిగరెట్లు కాలుస్తూ ఉన్నావు, నువ్వు త్రాగుడు మానట్లేదు, వ్యభిచారం మానట్లేదు అంటే నీ హృదయము జబ్బుతో నింపబడింది. ముందుగా నీ హృదయాన్ని బాగు చేసుకోవాలి. అప్పుడు నీ శరీరం అంతా కూడా ఆరోగ్యకరంగా. దేవునికి స్థితి మన శరీర స్వస్థతలే కాదు, మన అంతరంగ స్వస్థతను కూడా పొందుకుని ప్రభువిచ్చేటువంటి ఆశీర్వాదములకు, ప్రభువిచ్చేటువంటి ఆరోగ్యకరమైన జీవితములకు, ప్రభువిచ్చేటువంటి సంతోషకరమైన జీవితములకు, ఆయన ఇచ్చేటువంటి రక్షణ కలిగిన జీవితములకు వారసులుగా ఉంటామని ఈ రోజు ఈ వాక్యములు మన దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నువ్వు కలిగినటువంటి బాధ మనుషులు స్నేహించలేకపోయినా, నువ్వు కలిగిన వ్యాధి డాక్టర్లు స్వస్థపరచకపోయినా యేసయ్య స్వస్థపరిచేటువంటి దేవుడు. ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి విడుదల, ఆయన ఇచ్చేటువంటి ఆరోగ్యమైన జీవితం పొందుకోవడానికి యేసు ప్రభువు పరలోకంలో నుండి ఆయన దిగి వచ్చి వస్తుంది. ఎందుకో తెలుసా? మనం కలిగిన ప్రతి ఒక్క బాధ నుంచి మనం విడిపించడానికి, మనం స్వస్థపరచడానికి ఆయన గాయపరచమన్నాడు. మన నీతిమంతులుగా తీర్చడానికి ఆయన రక్తమంతా కూడా చిందించాడు. ఆయన ప్రేమ ఎప్పుడైనా గమనించాడు. ఆయన ప్రేమ ఎప్పుడైనా నువ్వు గ్రహించి ఆయన ప్రేమకు తగినట్ల జీవితం నువ్వు జీవించావా? జీవించకపోతే ఈ రోజు తీర్మానం చేసుకొని ఆయన ఇష్టంగా జీవించండి. ఆయన ఇచ్చిన విడుదల పొందుకొని, ఆయన ఇచ్చిన ఆరోగ్యంతో మన బ్రతుకు పర్యంతం ఆయన సన్నిధిలో ఆనందించకుండా ఈ వాక్యం పెట్టుకున్న ప్రతి పెట్టుకోగలిగితే సాయని మహిమ పొందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ మా కొరకు ప్రార్థన చేస్తాయని అయ్యా ఇదే ముందు మాట్లాడుతూ అయ్యా సూటిగా మాట్లాడి మమ్మల్ని బలపరచని యేసయ్య మీకు లెక్క నేను వందనాలుసుకోకుండా వింతబడిన నీ మాటలయ్యా ప్రతి హృదయంలో నేను చొచ్చుకొని పోయిన ఆయన ప్రతి హృదయాన్ని బాగు చేసి వారికి దేహాలని ఆరోగ్యవంతులుగా చేయడానికి నీ వాక్యం ద్వారా ఫలింపచేయండి అయ్యా. వాక్యము పైన పారితే వాక్యములో వారు ఫలించలేదు కనుక ఈ రోజు శుద్ధి వంటి నీ మానవ మాట్లాడిన ఆయన పంట వారికి హృదయాలు ప్రతి వారికి హృదయంలోని మాటలు చేర్చున్నాయి. ప్రతి పిల్లలు స్వస్థత పొందుకోవడానికి, ఆరోగ్యము పొందుకోవడానికి, ఆనందకరమైన జీవితంలో సంతోషకరమైన జీవితం పొందుకోవడానికి నీ మాట ప్రకారంగా జీవించలేదు అయ్యా. నీ ఇచ్చిన విడుదల పొందుకొని వారి బ్రతుకు ఆనందించే కొంతమంది చేస్తుంది మహిమలతో యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.